పక్క వాళ్ళని విమర్శించే ముందు, పక్క వాళ్ళలో లోపాలు వేలెత్తి చూపించే ముందు ఫస్ట్ నీలో ఏ లోపాలున్నాయో చూసుకో. నీలో ఏ లోపాలున్నాయి, అసలు నీలో ఏం తప్పులున్నాయి అవి చూసుకో. వాటిని కరెక్ట్ చేసుకో. ఫస్టు నీ లైఫ్ నువ్వు చూసుకో. పక్కోడి లైఫ్‌లో దూరి ఏలు పెట్టడం కాదు. పక్కోడి జీవితంలో దూరి, పక్కోడి టేస్ట్‌లలో దూరి, పక్కోడికి ఇష్టాయిష్టాల్లో దూరి, పక్కోడిని కామెంట్ చేయడము, పక్కవాడిని అది రాంగు, ఇది రాంగ్ అని చెప్పి వాడిని జడ్జిమెంట్ ఇవ్వడము, అది కాదు. నీ లైఫ్ ఏంటో నువ్వు చూసుకో ఫస్ట్. నువ్వెలా ఉన్నావు? నువ్వేం చేస్తున్నావు? కరెక్ట్‌గా ఉన్నావా లేదా? నీ మంచి చెడు ఇవన్నీ చూసుకో. నీది నువ్వు చూసుకొని తర్వాత పక్కవాడిని విమర్శించు. లేదంటే పక్కవాడికి జడ్జిమెంట్ చేయి. పక్కవాడికి మంచి చెడు చెప్పు. అదే ఒక ధర్మం. నీదే సవ్యంగా లేదు. నీ లైఫే కరెక్ట్‌గా లేదు. నీ ఆలోచనే కరెక్ట్‌గా లేదు. నీ ఆలోచన కరెక్ట్‌గా లేదు. నువ్వు చేసే విధానం కరెక్ట్‌గా లేదు. నీలోని బోలెడన్ని లోపాలు. నీ జీవితంలోనే బోలెడన్ని లోపాలు. నీ జీవితంలోనే అన్ని బొక్కలు పెట్టుకొని పక్కోడిని మాత్రం నువ్వు అది చేయి, ఇది చేయి అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడము, విమర్శించడం ఎంతవరకు కరెక్టు? 100% రాంగ్. ఫస్టు నీ లైఫ్ నువ్వు చూసుకో. నీ లైఫ్‌లో మంచి, చెడు అవన్నీ కరెక్ట్ చేసుకో. నీ ఫ్యామిలీ చూసుకో. నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. అంతేగాని పక్కోడి జీవితంలో దూడి వాడి ఇష్టాల మీద, వాడి టేస్ట్‌ల పైన, వాడి జీవితంలో, వాడి కుటుంబంలో, వాడి బంధాలలో దూరి జడ్జిమెంట్ ఇవ్వడము, సలహాలు ఇవ్వడము. సలహాలదేముంది? ఉచిత సలహాలు ప్రతి ఒక్కడు ఇస్తాడు. ఈ మధ్య ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేవాడే అయిపోయాడు. ప్రతి ఒక్కడు కొటేషన్లు చెప్పేవాడే అయిపోయాడు. ప్రతి ఒక్కడు జీవితంలో అన్నీ చెప్పేవాడే అయిపోయాడు. వాడు చూసుకోవట్లా. ఫస్ట్ నీ లైఫ్ నువ్వు కరెక్ట్ చేసుకో. తర్వాత పక్కవాడికి జడ్జిమెంట్ ఇవ్వు, పక్కవాడికి మంచి చెడు చెప్పు.